తలుపుకు తాళం వేసావేంటక్కా? వాళ్ళు తెల్లవార్లు ఈ గుళ్ళోనే ఉంటారు. దాంతో అత్తయ్య గారు తెగ కంగారు పడిపోతారు. గీతను బయటికి తీసుకొచ్చినందుకు శ్వేతని కొట్టేస్తారు. శ్వేతను కొట్టాలంటే ముందు వాళ్ళు బయటికి రావాలి కదక్కా. అయ్యో, రేపు ఉదయం వచ్చి మనం తీస్తాం కదా. ఓ అలాగా. సరే అయితే వెళ్ళిపోదాం. అయ్యో, పద 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 పద. అమ్మవారు చాలా బాగున్నారు కదూ? అవు బానే ఉన్నారు. కానీ ఈడ కూడా ఎవరు కట్టిందంటావు? ఏమో, పుణ్యాత్ములు. షూరు చేసిరబాయ్, పోదాంపా. అరే తాళం వేసిండ్రు. ఎవరైనా ఉన్నారా? అరే తలుపు తీయండి. హలో, ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. అయ్యో శ్వేత, తలుపులు తెరుచుకోవా? అవు తెరుచుకో. ఇప్పుడు ఎలా? అరే ఎవరైనా ఉన్నారా? తెరుచుకునేలా తీయండి. అరే ఎవర్రా? లోపల పెట్టి తాళం వేసింది. తీయండి, తలుపు తీయండి. అయ్యే భయపడకు, ఏదో ఒకటి చేద్దాం కదా. ఎవరైనా ఉంటే తలుపు తీయండిరా. అరే పాగల్. అమ్మ తల్లి కాపాడు తల్లి. తల్లి కాపాడు తల్లి. కాపాడు తల్లి. శ్వేత, ఇప్పుడు ఎలాగా శ్వేత? అరే మనం వచ్చినట్టు ఎవరో ఒకరు వస్తారు కదా. రాకపోతే నీకు దండం పెడతానే అన్ని అపశకనాలు మాట్లాడతావు. గమ్మునుడు. అరే తాళం వేసిన అనకూడదు శ్వేత, తప్పు. నువ్వు అనుకో, నాకు అనకు. నా కొడుక తలుపు తీయరా. తీయరా, తలుపు తీయరా. ఇప్పుడు అలాగా తెలుసా? గమ్మునుండు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఏరా, ఏమన్నా తెలిసిందా? లేదంకుల్, కాకపోతే ఊరి చివర చెరువు వైపు వెళ్ళిందని ఒకరు చెప్పారు. చెరువు వైపా? అటెందుకు వెళ్ళిందిరా? ఏమో నాకేం తెలుసు అంకుల్. సరే పద వెళ్దాం. అలాగే రండి అంకుల్. శ్వేత, ఎవరో వస్తారన్నావు, ఇంతవరకు రాలేదేంటి? వాళ్ళేమన్నా నీ మావనా నా మావనా అనుకోగానే రానికి. మళ్ళకన్నా వస్తారేమో అనుకున్నా, వాళ్ళు రాలే. ఏం చేయను? అంటే రాత్రంతా ఈ చీకట్లో ఈ కొండ మీద గుళ్ళోనే ఉండాలా? భయపడకే, మనకి పోచమ్మ తల్లి ఉన్నది కదా. నువ్వు దేవుళ్ళని నమ్ముతావా? అది భయం అవుతుంది కదా. నమ్ముతాం. అవు, ఈ గుళ్ళో పాములు తేళ్లు గాని ఏం లేవుగా? అమ్మో, పాములే లేకేత. ఉత్తినే ఉత్తినే అన్న గదెందుకుంటే ఇదేమన్నా జంగిలా? సార్, చిన్న పాపని మీరేమన్నా చూసారా? లేదండి.
శ్వేత దాహమేస్తుంది. బయటికి వచ్చిన దగ్గర నుంచి తినుడే తినుడు. తినద్దనంటే నాకు ఇష్టం అని మస్తు తినో. మరి తప్పిగమ్మట కాదు. గా చెంబుల నీళ్లున్నాయేమో చూస్తా. ఇద్దరం తాగుదాం. మంచి నీళ్ళున్నాయి. అమ్మయ్యా, ఇవ్వు శ్వేత. అయ్యో, నీళ్ళు తక్కువ ఉన్నాయే. నేను తాగితే శ్వేతకుండవు. శ్వేత, ముందు నువ్వు తాగివ్వు. ఓహో, ఇద్దరికి సరిపోవని ముందు నాకిచ్చినావు. చెప్తా తాగినా నువ్వు తాగు. నా కోసం తాగినట్టు యాక్టింగ్ చేసావా? తాగాను, తీసుకో. గుక్కెన్నీళ్ళు ఎంతమందికి వస్తాయా? నువ్వు తాగలేదు కదా. నువ్వు కూడా తాగలేదుగా. నేను తాగితే నీకు చాలవు కదా, అందుకే తాగలే. నేను అందుకే తాగలేదు. సరే, ఇద్దరం షేర్ చేసుకుందాం. సరిపోయినాయి. దాహం తీరింది శ్వేత. అసలు తలపెట్లు పడిందంటవే? ఏమో శ్వేత, కానీ మనం ఇంటికి వెళ్ళిపోవాలి. లేదంటే మా నానమ్మ గారు ఏడుస్తారు. మా మామ కూడా ఏడుస్తాడు. ఎంత టెన్షన్ పడుతున్నాడో ఏందో. స్వామి, అయిన వాళ్ళందరూ దూరమయ్యాక మిగిలిన ఏకైక బంధం అది. దానికోసమే బతుకుతున్నాను. దానికేమనేది నేను బతకలేను స్వామి. ప్రాణాలతో ఉండలేను. దయచేసి దాన్ని కాపాడు. నా శ్వేత నాకు అప్పగించు స్వామి, అప్పగించు స్వామి. పదరా, పద. శ్వేత, ఆకలేస్తుంది శ్వేత. నాకు మాత్రం రోకలైతుందా? నాకు ఆకలైతుంది, కానీ ఏం చేద్దాం? ఈ నైట్కి పస్తుండాలి. అమ్మా, ఆకలితో నాకు నిద్ర పట్టదు శ్వేత. మూత పప్పు లేదు మొగుడా అంటే పెసరపప్పు ఉండవే పెళ్ళవా అన్నాడంట. గట్లుంది నీ వరుస. గీడ నుంచి బయట ఎట్లా పడతావా? నేను పరిశాన్ అవుతుంటే నిద్ర పట్టదని బాధపడుతున్నావు.
అయినా ఈ తాళ వేసిన నా కొడుకు దొరకాలి. తొందరగా రండి రా. చాలా రండి ఎవరెవరు ఏం తీసుకొచ్చారు ఇక్కడ పెట్టండి రా. శ్వేత ఎవరో వచ్చారు. అయ్యో అర్ధరాత్రి వచ్చిండ్రంటే ఖచ్చితంగా దొంగలే ఉంటారు. చూస్తా ఉండు. ఒరిసినవనుకో కొంత తీసుకుతా. మూసుకుండు. నేను చెప్పినట్టు దొంగలే వచ్చిండ్రే. మన పట్ట పండింది. అమ్మో, దొంగలకి మనం ఉన్న విషయం తెలిస్తే చంపేస్తారు. తెలిస్తే కదనే. ఒరేయ్, ఇవి సరోజిని వాళ్ళంటే కొట్టేసిన నగలు. రేయ్, ఇవి రెడ్డి గారింటి కొట్టేసిన డబ్బులు. ఇవి సుబ్బిశెట్టి ఇంట్లో కొట్టేసిన సామాను. ఒరేయ్, ముగ్గురం సమానంగా పంచుకోవాలరా. ఎట్టా పంచుకుందాంరా? దాన్నే ఉందిరా, ముగ్గురం కొట్టుకొచ్చినవి తూకం వేసి పంచుకుందాం. రేయ్, సూపర్ ఐడియా మావా. అమ్మ దొంగ అంకుల్, నువ్వు తెచ్చిన సబ్బులు పప్పులతో వాళ్ళ దగ్గర డబ్బులు బంగారం కొట్టేసి గల్లితోని బొకరాలను చేస్తావు. చెప్తా మీ పని. రేయ్, ఈ 2 సబ్బులు మీకు, ఈ డబ్బు కట్ట నాకు. ఇదిగో ఈ సబ్బు నీకు, ఇదిగోరా ఇది నీకు. అలాగేరా. సబ్బు వచ్చింది. సబ్బా పోన్లే, స్నానానికి ఉంటది. రేయ్, ఈ పేస్ట్ ఏమో నీకురా, ఈ సాల్ట్ ప్యాకెట్ నీకు. అలాగే. ఈ డబ్బులు ఈ నగలు నాకు. అబ్బా, భలే గిట్టుబాటు అయింది. ఓరి నీ తెలివి తగలయ్యా, నువ్వు నా లెక్కనే ఉన్నావు. ఇక ఈ అన్యాయం జరగనివ్వ. ఏం చెయ్యాలే? రేయ్, ఈ పప్పు నీకురా, ఈ బ్రష్ ఏమో నీకురా. అలాగే. ఈ డబ్బు నగలు నాకు. ఆపరా, ఆపు. ఉప్పు పప్పు సరుఫు షాంపూలతో నా భక్తులనే మోసం చేస్తావురా. ఎవరు తల్లి నువ్వు? నేనురా, ఎల్లమ్మ తల్లిని. అదేరా, రైతు బజార్ దగ్గర రోడ్లు ఉడుతుంది ఎల్లమ్మా. ఆ ఎల్లమ్మరా. చిచ్చి, నీ నోట్లో మన్నువడా. నేను రైతు బజార్ ఎల్లమ్మని కాదురా. మరే ఈ గుడిలో ఉండే ఎల్లమ్మ తల్లిని. నా పర్మిషన్ లేకుండా నా గుడిలో దొంగ సొమ్ము పంచుకుంటారా? అసలు నువ్వు ఎల్లమ్మ తల్లివని నమ్మకం ఏంటి? నీ గొర్రెల బర్రబేడయ్యా, నువ్వు ఇద్దరిని మోసం చేసి ఓ నగ నొక్కేసినవురా. అబద్ధం, నేను నొక్కేలేదు. నిజం తెలియాలంటే ఒరే సన్నాసులు, గడి సొక్కా సెక్ చెయ్యండి.
చూస్తావేంట్రా నీ సొక్కలో ఉందండి తీ. నేను తీలేదు. అమ్మ చెప్పిందిగా ఆ సొక్కలో ఉన్న తీ. అబద్ధం, నేను తీయలేదు. రేయ్ తీస్తావా తీవా? నాకు తెలీదురా, నేను తీయలేదు. తీయరా అరవకుండా. తీయలేదంటుంటే లోపల ఉందేంటి చూపెట్టు. తీయలేదురా. ఇదేంద్రా నా కొడక, మమ్మల్ని మోసం చేస్తావురా? ఇప్పుడైనా నమ్ముతారా నేను ఎల్లమ్మ తల్లినని? నమ్ముతాను క్షమించమ్మా. గా బద్మాసాలగాడు డబ్బు బంగారం నొక్కేసి మీకు పనికి వాళ్ళ అన్ని అంటగట్టిండు. అవును తల్లి, నిజమే. రేయ్ మర్యాదగా మా డబ్బులు నగలు మాకు ఇచ్చేరా. అమ్మా తల్లి, నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు తల్లి. నీకేం కావాలో చెప్పు తల్లి, తెచ్చిస్తాను తల్లి. అబ్బా బాలే దొరికినవరా. చూడు ఎట్లా ఆడుకుంటానో నేను. నీ పాపం పోవాలంటే నీకిచ్చిన దాంట్లో నాకు వాటా ఇయ్యాలి. వాటా కావాలా? ఎట్టా? దేవతలు కూడా వాటాలు అడుగుతారా? ఏందిరా సోచాయిస్తున్నావు? ఇస్తావా ఇయ్యవా? ఇస్తాను తల్లి, ఇస్తాను. ఏయ్ ఆ నగలన్నీ తెచ్చి హుండీలో అయ్యండ్రా. అవన్నీ తెచ్చేయరా. అలాగే అమ్మా. ఏయ్రా, హుండీలేరా. ఏయ్ డబ్బులు బంగారం. శ్వేత ఆకలేస్తుంది. అవునా? ఒరేయ్ గట్లనే తిన్నీకేమైనా తెచ్చిపెట్టురా. మా దగ్గర పకోడీలు తప్ప ఏమి లేవు తల్లా. తాగోతుల దగ్గర పకోడీ కాకపోతే ఇంకేముంటాయిరా? లోపటే అట్లే తల్లా. ఇస్తాను. ఇగోరా లోపలండి. మంచి నీళ్ళ పడతారా నీ అయ్యరా? అలాగేనమ్మా. ఇదిగోరా లోపలండి. ఇదిగో తల్లి. చూసినవా తిన్నీకి ఎట్లా తెప్పించిండు? ఆ దొంగలు కూడా ఇక్కడే ఉంటారా? నాకు భయం. నేనేమైనా దొంగల మధ్య ఎదిగానే? నాకు భయమే. ఉండు నీ భయం పోగొడతా. పడుకుంటారా? ఏం చేస్తుండ్రా? అమ్మా నిద్రొస్తుంటే పడుకున్నాను తల్లే. దున్నపోతులు లెక్క వండుకోనీకి ఇదేమన్నా హోటల్ లాడ్జా? లేసి ఎంటర్టైన్ చెయ్యుండ్రి. అంటే అమ్మా గబ్బర్ సింగ్ సినిమా చూసిండ్రా? చూసాం తల్లి. అందులో అంతాక్షరి ఉంటది కదా, అట్లా పాటకి డాన్స్ చెయ్యుండ్రి. అలాగే తల్లి. అవును, ఆ సినిమాలో పాట గురించి నీకెలా తెలుసు తల్లి? ఆ సినిమా చూసావా? ఏం రా నా మహిమ చూపించాలా ఏంది? అమ్మో చస్తాం తల్లి. సురువు చేయండి. అలాగే తల్లి.
పోతుందిరా, వెళ్దాం పదండి. అలాగేరా.